Hi, my dear aspirants, DSC, SA, School Assistants, Social Bits. Today I will give to you most asking bits. This is, please subscribe my channel and like my videos and share with your friends. It is very useful for the DSC aspirants and TET aspirants. Please follow my channel, daily update. గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. ఈరోజు డిఎస్సి ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, విద్యార్థుల ఆలోచన శక్తిని అభివృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడు ప్రధానంగా ఉపయోగించే బోధనా విధానం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, బి చర్చా పద్ధతి, ఆప్షన్ సి ప్రశ్న జవాబు పద్ధతి, ఆప్షన్ డి ప్రాజెక్టు పద్ధతి. గెస్ ద ఆన్సర్. ఒక టీచర్ ముఖ్యంగా ప్రాజెక్ట్స్ ఇవ్వడం వల్లనే వాళ్ళకి పిల్లల్లో మనము ఇంట్రెస్ట్ తెప్పించగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సెకండ్ క్వశ్చన్, భాషా అభివృద్ధికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది? మనం భాష నేర్చుకోవడానికి ఏది అత్యంత అనుకూలమైన పద్ధతి అంటున్నాడు. నౌ ద ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి అభ్యాస పద్ధతి డ్రిల్లింగ్ మెథడ్, ఆప్షన్ సి చర్చా పద్ధతి, ఆప్షన్ డి ఆటల పద్ధతి. గెస్ ద ఆన్సర్. భాష నేర్పించాలంటే ఫస్ట్ వాళ్ళు ఇద్దరు పిల్లలు చర్చించుకోవడం ద్వారా భాష అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చర్చా పద్ధతి. నౌ ద థర్డ్ క్వశ్చన్, నిజ జీవిత పరిస్థితులతో అనుసంధానం చేసినప్పుడు నేర్చుకోవడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఈ వాక్యం ఏ సూత్రాన్ని సూచిస్తుంది? మనం నిజ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటాం కదా గైస్. ఇది ఎందులోకి వస్తుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ కార్యకలాపం, ఆప్షన్ బి అనుసంధానం, ఆప్షన్ సి జ్ఞానం, ఆప్షన్ డి నైపుణ్యం. మనం చేసే ప్రతి పనిలో నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటుంటాం కదా ప్రతిరోజు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కార్యకలాపం. ఫోర్త్ క్వశ్చన్, సామాజిక శాస్త్ర బోధనలో ఫీల్డ్ విజిట్ అంటే క్షేత్ర సందర్శన ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? వన్స్ అగైన్ క్వశ్చన్, సామాజిక శాస్త్ర బోధనలో ఫీల్డ్ విజిట్ క్షేత్ర సందర్శన ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? మనం అప్పుడప్పుడు పిల్లల్ని క్యాంప్స్కి అండ్ తర్వాత విహారయాత్రలకి తీసుకెళ్తూ ఉంటాం కదా, అది పిల్లలకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ సిద్ధాంత జ్ఞానం అందించడం కోసం, ఆప్షన్ బి జ్ఞాపక శక్తిని పెంపొందించడం, ఆప్షన్ సి ప్రత్యక్ష అనుభవం పొందడం, ఆప్షన్ డి రచనా నైపుణ్యాల అభివృద్ధి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సిద్ధాంత జ్ఞానం అందించడం కొరకు. ఫిఫ్త్ క్వశ్చన్ గైస్, సామాజిక శాస్త్రంలో ప్రస్తుత విషయాలు చేర్చడం వల్ల ఏం జరుగుతుంది? అంటే మనం కరెంట్ అఫైర్స్ డైలీ అప్డేట్స్ చూస్తూ ఉంటాం కదా, అవి నేర్పించడం ద్వారా సామాజిక శాస్త్రంలో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఉపయోగం ఏమిటి అంటున్నాడు. ఆప్షన్ ఏ సాధారణ జ్ఞానం పెరుగుతుంది, ఆప్షన్ బి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు, ఆప్షన్ సి సమకాలీన సమస్యలపై ఒక అవగాహన పెరుగుతుంది, ఆప్షన్ డి పైవన్నీ. ఇక్కడ మనం ప్రతిరోజు జరిగే విషయాలను పిల్లలకు తెలియజేయడం వల్ల వాళ్ళకు మనము జ్ఞానం అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి. సిక్స్త్ క్వశ్చన్, సామాజిక శాస్త్రాన్ని సమర్థవంతంగా బోధించడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది? ఆప్షన్ ఏ కార్యకలాప ఆధారిత పద్ధతి, ఆప్షన్ బి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ సి పాఠ్యపుస్తక పద్ధతి, ఆప్షన్ డి కంఠస్థ పద్ధతి. ఉపన్యాస పద్ధతి ద్వారా మనకు ఉపయోగాలు చాలా తక్కువగా ఉంటాయి గాయస్. ఎందుకంటే పిల్లలలో మన అందరము పిల్లల్ని ప్యాసివ్గా కూర్చోబెట్టి మనం మాత్రమే యాక్టివ్గా ఉండి చెప్పేదానినే ఉపన్యాస పద్ధతి అంటారు. దానివల్ల పిల్లలకి ఒక బోరింగ్ టైప్ మెథడ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఆప్షన్ డి కంఠస్థ పద్ధతి ఉంది కదా, కంఠస్థ పద్ధతిలో కూడా తను చదివింది ఏదైనా కొద్ది కాలం మాత్రమే గుర్తుంచుకోగలుగుతాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కార్యకలాప ఆధారిత పద్ధతి. సెవెంత్ క్వశ్చన్, వివిధ భావాల మధ్య సంబంధాలను చూపడానికి ఉపయోగించే చార్ట్ ఏమిటి? వివిధ భావాల మధ్య సంబంధాలను చూపడానికి ఉపయోగించే చార్ట్ ఏమిటి? మనం ఏ చార్ట్ని ఉపయోగిస్తాం? నౌ ద ఆప్షన్స్: ఆప్షన్ ఏ బార్ గ్రాఫ్, ఆప్షన్ బి ఫ్లో చార్ట్, ఆప్షన్ సి పై చార్ట్, ఆప్షన్ సి లైన్ గ్రాఫ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్. ఎయిత్ బిట్, మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ విద్యార్థులకు ర్యాంకులను ఇవ్వడం, ఆప్షన్ బి జ్ఞాపకశక్తిని పరీక్షించడం, ఆప్షన్ సి నేర్చుకునే ప్రక్రియను మెరుగుపరచడం, ఆప్షన్ డి మార్కులు ఇవ్వడం. మనం మూల్యాంకనం ప్రతిసారి ఫార్మేటివ్ అసైన్మెంట్స్ పెడుతూ ఉంటాం కదా, దానివల్ల పిల్లలకి మనం ఏం చేయొచ్చు అంటే జ్ఞాపక శక్తిని వాళ్ళల్లో పరీక్షించవచ్చు. వాళ్ళు ఎంతవరకు గుర్తుంచుకున్నారు, ఎంత గెయిన్ చేశారు నాలెడ్జ్ అనేది మనం టెస్ట్ చేయొచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, జ్ఞాపక శక్తిని పరీక్షించడం. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉత్తమ పద్ధతి ఏమిటి? సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి?
ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ సి అభ్యాస పద్ధతి, ఆప్షన్ డి ప్రదర్శన పద్ధతి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పిల్లలు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనడానికి మనం ఏం నేర్పించాలి, వాళ్ళలో ఏది అభివృద్ధి చేయాలి? అభ్యాస పద్ధతిని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి అభ్యాస పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. సరళం నుండి క్లిష్టం వరకు వృత్తాకారంగా పాఠ్యాంశాన్ని క్రమబద్ధీకరించే విధానం ఏమిటి? ఆప్షన్ ఏ కాన్సెంట్రిక్ పద్ధతి, ఆప్షన్ బి టాపికల్ పద్ధతి, ఆప్షన్ సి యూనిట్, ఆప్షన్ డి స్పైరల్ పద్ధతి. ఈజీ వే నుంచి హార్డ్ వేకి అంటున్నాడు. ఆప్షన్ ఏ కాన్సెంట్రిక్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. నియంత్రిత పద్ధతి కంట్రోలింగ్ అప్రోచ్ ద్వారా బోధన చేసే పద్ధతి ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ప్రయోగాత్మక పద్ధతి, ఆప్షన్ బి వ్యక్తిగతీకరణ, ఆప్షన్ సి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ డి ఉపన్యాస పద్ధతి. గెస్ ద ఆన్సర్. నియంత్రిత పద్ధతి కంట్రోలింగ్ అప్రోచ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రయోగాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో విద్యార్థుల ప్రాథమిక సమూహానికి చెందిన లక్షణం ఏమిటి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ప్రాథమిక సంబంధాలపై ఆధారపడిన సమూహాలు, ఆప్షన్ బి శిక్షణలు, ఆప్షన్ సి చారిత్రక గుణాలు, ఆప్షన్ డి ప్రాథమిక సంబంధాలు సంబంధించి మాత్రమే. ప్రాథమిక సంబంధాలకు సంబంధించి మాత్రమే. ఆప్షన్ డి. గెస్ ద ఆన్సర్ గైస్. ఆప్షన్ బి శిక్షణలు ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి. మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించి మీకు కావాల్సిన ఎటువంటి బిట్స్ అయినా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్య బోధనలో విద్యార్థి పాత్రను పెంచడానికి ఉపయోగపడే విధానం ఏమిటి? పాఠ్య బోధనలో విద్యార్థి పాత్రను పెంచడానికి ఉపయోగపడే విధానం ఏమిటి? ఆప్షన్ ఏ ఉపన్యాసం ద్వారా నేర్పించడం, ఆప్షన్ బి సమస్య పరిష్కరణ పద్ధతి, ఆప్షన్ సి ప్రశ్నలు అడగడం, ఆప్షన్ డి హోంవర్క్ ఇవ్వడం. హోంవర్క్ ఇవ్వడం ద్వారా పెద్ద యూజ్ ఏమి ఉండదు. హోంవర్క్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ కూర్చొని హోంవర్క్ కంప్లీట్ చేస్తాడు, బై హార్ట్ చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏ ఉపన్యాసం. మనం ఎప్పుడూ కూడా ఉపన్యాసం ఇవ్వడం ద్వారా పిల్లలకి తక్కువ నాలెడ్జ్ అందించగలుగుతాం. ఆప్షన్ సి ప్రశ్నలు అడగడం. ప్రశ్నలు అడిగినప్పుడు మన సైడ్ నుంచి వాళ్ళకి ఈజీగా ఎలా ప్రశ్నలు అడగాలి అనేది అర్థం అవడం కష్టమవుతుంది. వాళ్ళు ప్రశ్నలు తయారు చేసేలాగా ఉండాలి. సమస్య పరిష్కరణ పద్ధతి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే విధానం నేర్పించడం ద్వారా విద్యార్థిలో వాళ్ళ పాత్రని మనం పెంపొందించవచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. సమస్య పరిష్కరణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల సృజనాత్మక అభివృద్ధికి ఉపయోగపడే చర్య ఏమిటి? విద్యార్థుల సృజనాత్మక అభివృద్ధికి ఉపయోగపడే చర్య ఏమిటి? క్రియేటివ్ థింకింగ్. క్రియేటివ్ డెవలప్మెంట్ ఎలా వృద్ధి చెందుతుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ గృహపాఠం, ఆప్షన్ బి నోట్బుక్ పని, ఆప్షన్ సి పరీక్షా పద్ధతి, ఆప్షన్ డి క్రీడలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గృహపాఠం. గృహపాఠం ద్వారా పిల్లల్లో మనము సృజనాత్మక అభివృద్ధిని పెంపొందించవచ్చు. క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ డెవలప్మెంట్ అనేది చేయవచ్చు. 15th క్వశ్చన్. ఏ పద్ధతిలో విద్యార్థి క్రియాశీలకంగా భాగస్వామి అవుతాడు? ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి సమస్య పద్ధతి, ఆప్షన్ సి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ డి సమూహ పద్ధతి. ఏ పద్ధతిలో విద్యార్థి క్రియాశీలకంగా భాగస్వామి అవుతాడు? నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతి ద్వారా విద్యార్థిని మనం భాగస్వామిని చేయవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్, మధు నాలెడ్జ్ ఛానల్, అండ్ సపోర్ట్ మై ఛానల్. షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్య బోధనలో సమన్వయం కలిగించే ప్రధాన అంశం ఏమిటి? పాఠ్య బోధనలో సమన్వయం కలిగించే ప్రధాన అంశం ఏమిటి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పదాలు, ఆప్షన్ బి కారణాలు, ఆప్షన్ సి పద్ధతులు, ఆప్షన్ డి ఉదాహరణలు.
డిఎస్సిలో చాలా వరకు ఇలాంటి బిట్సే వస్తుంటాయి గైస్. మనని కన్ఫ్యూజ్ చేసి ఆన్సర్స్ అన్నీ ఒకేలాగా ఉండి మనల్ని కన్ఫ్యూజ్ చేసేలాగే ఉంటాయి. మనం గెస్ చేయడం ఆన్సర్ చాలా కష్టమవుతుంది ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ గైస్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఉదాహరణలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సాధనం ఏది? ఆప్షన్ ఏ పాఠ్యాంశం, ఆప్షన్ బి పుస్తకం, ఆప్షన్ సి మీడియం, ఆప్షన్ డి జ్ఞానం. విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సాధనం ఏమిటి క్రింది వాటిలో? పాఠ్యాంశమా, పుస్తకమా, మీడియమా, జ్ఞానమా? గెస్ ద ఆన్సర్. నౌ ద ఆన్సర్ ఈస్ మీడియం. డిఎస్సిలో ప్రతి మార్క్ చాలా ఇంపార్టెంట్ గాయస్. చాలా హార్డ్ వర్క్ చేయాలి మనము. ప్రతి బిట్ కూడా చూసుకోవాలి. ఎక్కడి నుంచి ఏ బిట్ వస్తుందో చెప్పలేం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మనకి ఇంపార్టెంటే. ప్రతిదీ మనకి మార్క్స్ని కన్సిడర్ చేస్తుంది. హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా హార్డ్ వర్క్ చేయాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత వికాసానికి ముఖ్యమైన అంశం ఏమిటి? ఆప్షన్ ఏ వ్యక్తిగత అభ్యాసం, ఆప్షన్ బి సామాజిక అభ్యాసం, ఆప్షన్ సి వ్యక్తిగత నైపుణ్యాలు, ఆప్షన్ డి సమూహ అభ్యాసం. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సామాజిక అభ్యాసం. సామాజిక అభ్యాసం ద్వారా మనలో వ్యక్తిత్వ వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. క్రింది వాటిలో నిబంధనల లక్షణం ఏమిటి? ఈ క్రింది వాటిలో నిబంధనల లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ భావనా దీర్ఘం, ఆప్షన్ బి తక్కువ దీర్ఘం, ఆప్షన్ సి నమూనా, ఆప్షన్ డి దృఢంగా ఉండడం. చూడండి గాయస్, ఈ క్వశ్చన్ ఎలా ఉందో చూడడానికే. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు డిఎస్సిలో అండ్ టెట్లో. ప్రతి క్వశ్చన్ మనము ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ప్రతి క్వశ్చన్ చాలా అర్థం చేసుకుని ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఆప్షన్ సి, నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నమూనా, మోడల్. నౌ ద 20th క్వశ్చన్, భారతదేశంలో అన్ని సమూహాలకు ఒకే విద్యా అవకాశాలు ఇవ్వడం ఏ లక్ష్యానికి సంబంధించినది? కెన్ ఐ రిపీట్ ద క్వశ్చన్? భారతదేశంలో అన్ని సమూహాలకు ఒకే విద్యా అవకాశాలు ఇవ్వడం ఏ లక్ష్యానికి సంబంధించినది? నా ద ఆప్షన్స్: ఆప్షన్ ఏ శిక్షణా పద్ధతి, ఆప్షన్ బి సమాన అవకాశాల వ్యవస్థ, ఆప్షన్ సి భారతదేశ పాఠ్యక్రమం, ఆప్షన్ డి విద్యా సమగ్రత. భారతదేశంలో అన్ని సమూహాలకు విద్యా అవకాశాలు ఇవ్వడం వల్ల మనం ఏ లక్ష్యాన్ని సాధించవచ్చు అంటే ఆప్షన్ డి విద్యా సమగ్రత అనేది, విద్యలో ఒక సమగ్రతను మనము సాధించవచ్చు. డిఎస్సి కోసం మనము అక్కడ ఇక్కడ అని చెప్పి కోచింగ్ సెంటర్లకు వెళ్ళకుండా ఒక మంచి ప్రణాళిక, టైం టేబుల్ వేసుకొని దృఢమైన సంకల్పంతో మనం కనుక ప్రతిరోజు హార్డ్ వర్క్ చేస్తూ ప్రతిరోజు చదువుతూ ఉన్నామంటే మనం డిఎస్సి ఆస్పిరెంట్స్ కాబట్టి మన దగ్గర చాలా పట్టుదల ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి గాయస్. మీ అందరూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో బాగా చదవాలని కోరుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 21, భారతదేశంలో వివిధ సమూహాలకు విద్యా అవకాశాలు కల్పించడం అనేది ఏ విధానం? భారతదేశంలో వివిధ సమూహాలకు విద్యా అవకాశాలు కల్పించడం ఏ విధానం? ఏ విధానం కిందకి వస్తుంది? నౌ ద ఆప్షన్స్ ఈస్ ఆప్షన్ ఏ ఆర్థిక విధానం, ఆప్షన్ బి రాజకీయ విధానం, ఆప్షన్ సి భౌతిక విధానం, ఆప్షన్ డి విద్యా విధానం. అన్ని సమూహాలకు సంబంధించి అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ విద్యా విధానం అనేది కాదు, రాజకీయ విధానం కూడా కాదు. రాజకీయాలకు సంబంధించింది రాజకీయ విధానం, ఆర్థిక విధానం అంటే ఎకానమీకి సంబంధించి, అండ్ ఇక్కడ అన్ని సమూహాలకు సంబంధించి అన్నాడు కాబట్టి నా ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భౌతిక విధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య బోధనలో విద్యార్థి చురుకుదనం పెంచే పద్ధతి ఏమిటి? పాఠ్య బోధనలో విద్యార్థి చురుకుదనం పెంచే పద్ధతి ఏమిటి? ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి చర్చా విధానం, ఆప్షన్ సి ప్రదర్శన, ఆప్షన్ డి వ్యక్తిగత అభ్యాసం. ఎప్పుడైనా కూడా గైస్ పిల్లల్లో మనం ఒక ఇంట్రెస్ట్ తెప్పించాలి. క్లాస్ రూమ్లో ఒక యాక్టివిటీ ఏదైనా మనం చేపించాము అంటే పిల్లల్లో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే చూడడం ద్వారా వాళ్ళు చాలా ఎక్కువ నేర్చుకుంటారు, ఎక్కువ నాలెడ్జ్ అనేది గ్రాస్ చేస్తారు. అందుకనే ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, ప్రదర్శన. ప్రదర్శించడం ద్వారా పిల్లలు ఎఫెక్టివ్గా నేర్చుకుంటారు, ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటారు. మనం ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా ఒక నాలెడ్జ్ అండ్ ఒక లెసన్ ఏదైనా చెప్తున్నాము, టీచ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా టీఎల్ఎం యూస్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. టీఎల్ఎం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టీచింగ్ ఫీల్డ్.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన వాక్యం ఏమిటి? సరైన వాక్యం ఏదో గుర్తించమంటున్నాడు. ఆప్షన్ ఏ, భారతదేశం రాజ్యాంగం ఏది? ఆప్షన్ బి, భారతదేశంలో పౌరులకు హక్కులు కల్పించబడ్డాయి. ఆప్షన్ సి, భారతదేశంలో ప్రభుత్వం ఏర్పడే విధానం ఏమిటి? ఆప్షన్ డి, భారతదేశంలో విద్యను ఎలా అందిస్తున్నారు? కరెక్ట్ క్వశ్చన్ ఏది అని అడుగుతున్నాడు. గెస్ ద ఆన్సర్. భారతదేశంలో పౌరులకు హక్కులు ఆల్రెడీ ఉన్నాయి కదా, అండ్ ప్రభుత్వం ఏర్పడే విధానం మనకు తెలుసు. విద్యా విధానం ప్రస్తుతం ఎలా ఉందో కూడా మనకు తెలుసు. ఆప్షన్ ఏ. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, భారతదేశం రాజ్యాంగం ఏది?